పరిస్థితులు తీసుకురాకూడదు. ఓకే, కార్సినోజిక్ ఏజెంట్స్ అన్నీ ఉంటాయి, మ్యూటేషన్స్ తెచ్చేవి, జెనెటిక్లో మార్పులు తెచ్చేవి ఉంటాయి. అటువంటి వాటిని మనం మొక్కలు వ్యవసాయం చేసి పండించే పంట భూముల్లో వాడకూడదు. అలా వాడడం వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఓకే, అదే కెమికల్ మనం స్ప్రే చేస్తుండడం వల్ల అది ఎయిర్లో పడిపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. సేమ్ టైం మొక్కల పైన పడుతుంది, అంటే మీరు తినే ఫుడ్ పైన పడుతుంది, అది ఫుడ్ పొల్యూషన్ అవుతుంది. అది సాయిల్లో పడుతుంది, నీరు మనం స్ప్రెడ్ చేసేటప్పుడు మొక్కలకి సాయిల్ పొల్యూషన్ అవుతుంది. సేమ్ టైం మీరు వాటర్ మొక్కలకి సప్లై చేసేటప్పుడు అదే కెమికల్ వాటర్లో డైల్యూట్ అయ్యి పెనిట్రేట్ అయ్యి గ్రౌండ్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఎయిర్ పొల్యూషన్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూషన్ అవుతుంది. అంటే ఒక దెబ్బకు 2 పెట్టెలు అనే తెలుగులో సాగుతుంది. ఇక్కడ ఒక దెబ్బకు 2 పెట్టెలు కాదు, 4-5 పెట్టెలు ఒక్కసారి ఎగిరిపోతున్నాయి. అంటే మీరు వాడే ఒక్క కెమికల్ ఎప్పుడైతే మీరు స్ప్రే చేస్తున్నారో ఎయిర్ పొల్యూషన్తో పాటు ఫుడ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూషన్తో పాటు మీ హెల్త్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆయన చెప్పే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పారు. ఆయన లాస్ట్లో ఫినిషింగ్ టచ్లో